జగన్ గారు బయటకు వచ్చి ఈ లెటర్ గురించి ఒక్కసారి కూడా మాట్లాడినటువంటి సందర్భాలు అయితే కనిపించట్లా. ఎందుకని జగన్ గారు మౌనం వహిస్తున్నారు? ఈ మౌనం వెనుకున్న కారణాలేంటి? కడుపు చింపుకుంటే కాళ్ళ మీద పడుతుందని ఒక ఇది ఉందండి. ఆయన బయటకు వచ్చి ఎవరి గురించి మాడాలి? వాళ్ళ అమ్మ గురించి మాడాలి. వాళ్ళ అమ్మ, వాళ్ళ చెల్లి, అక్క అభియోగాలు మోపుతున్న భారతమ్మ గురించి మాడాలి. లేదంటే వాళ్ళ చెల్లెళ్ళు ఇద్దరి గురించి ఆయన మాడాలి. ఎవడైనా సరే, నేనైనా మీరైనా మన చెల్లి అమ్మ గురించి మాడతాం బయటకు వచ్చి. జగన్మోహన్ రెడ్డి ఏమైనా రాజ్యాంగేతర శక్తి లేకపోతే అతీత శక్తి అయిపోతాడా? ఆయన మనిషే కదా సార్. తెలియకపోతే కదా. ఇప్పుడు విజయమ్మ ఉత్తరం రాస్తుందా రాదా అన్నది జగన్మోహన్ రెడ్డి గారు అంతరాత్మకు తెలుసు. ఖచ్చితంగా ఆయన నమ్మడం. ఎందుకంటే ఆవిడ ఈ బైబిల్ చేతితో పట్టుకుని ఎగడపడితే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కనిపించినప్పుడల్లా ఆలింగనం చేసుకుని ముద్దు పెట్టిందంటే ఆ ప్రేమకి అర్థం లేనట్టు అయిపోతుంది. అవునంటారు కదంటారా? మన అమ్మ ప్రేమని ఎవరు కొనియాడలేరు సార్. దాన్ని వెలకట్టలేము మనం. కానీ అమ్మ ప్రేమని డబ్బులతో వెలకట్టడానికి జగన్మోహన్ రెడ్డి అయితే సిద్ధంగా లేడు. కానీ కొడుకు ప్రేమని, చెల్లి ప్రేమని కలపడానికి డబ్బులతో వెలకడుతుంది విజయం అంటే నేను మీరు నమ్మొచ్చేమో, కానీ జగన్మోహన్ రెడ్డి నమ్మడు. ఇది ఎందుకు మీరు గమనించట్లే? ఇప్పుడు మనకన్నా మనందరికన్నా జగన్మోహన్ రెడ్డి గారికి విజయమ్మ గారి గురించి ఇంకా ఎక్కువ తెలుసు కదా. ఎగ్జాక్ట్లీ. అందరూ చిన్నప్పటి నుంచి కోతి పనులు చేస్తున్న షర్మిలమ్మ గురించి ఇంకా ఎక్కువ తెలుసు కదా. ఏ రోజున రాజశేఖర రెడ్డి గారికి విజయమ్మకి మనశ్శాంతి ఇచ్చిందే ఆవిడ? అన్ని తెలిసిన ఆయన ఈ విషయంలో కూడా నేను కూడా రెస్పాండ్ అయ్యా. మా అమ్మకున్న ఆపాటి మనశ్శాంతి కూడా నేను లేకుండా చెయ్యాలా అన్న కాన్సెప్ట్ లో ఆయన ఆలోచించలేడా? ఎందుకంటే షర్మిలమ్మ గారు మొదటి మ్యారేజ్ తెలియదు ఆయనకి. ఆవిడకి నేను మేనమామ, వీడికి కాదా? విజయమ్మ గారు తమ్ముడు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మాయే కదా. అక్కడి నుంచి జరుగుతున్న ఏమి ఆయనకి ఏమీ తెలియకుండా ఉంటాడు ఆయన. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనం చాలా ఈజీ సార్ స్టేట్మెంట్లు ఇచ్చేయడం. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ప్రతిస్పందించారు? గుప్పెడ ఇదే ఫ్యామిలీ ఎవడన్నా బయట ఇప్పుకుంటే. ఇప్పుడు షర్మిలకు ఒక పిచ్చి పని చేసిందని చెప్పి అదే పిచ్చి పని ఎంటైర్ ఫ్యామిలీ చేస్తారు. ఎందుకు? రాజశేఖర రెడ్డి గారి సిస్టర్స్ ఉన్నారు, విమలమ్మ గారు, అలాంటి పెద్దవాళ్ళు. ఏం మాడుతున్నారు ఆడపిల్లల ఇద్దరి గురించి? వీళ్ళకి బుర్ర పోయిందనే విషయమే మాడుతున్నారు కదా. తెలుగు ఉండే పని చేస్తున్నారు, తెలుగు తక్కువ పనులు చేస్తున్నారు అన్న కోణంలోనే మాడుతున్నారు తప్ప వీళ్ళకేమి మెచ్చి మేకతో లేయట్లేదు కదా వాళ్ళు. అంత దాకా ఎందుకు సార్? మనమే మనకున్నంత చిన్న బుర్రతోనే మనం చెప్తున్నాం విజయమ్మ గారికి ఉన్న కెపాసిటీ. పోనీ ఇప్పుడు ఈ వివేకం సార్ లాగా ఆయనకి ఏమి ఇబ్బంది లేదు కదా విజయమ్మ గారికి. ఆయన ఇబ్బంది పెట్టినట్టుగా విజయమ్మని ఇబ్బంది పెట్టలేదు కదా. వాళ్ళ దగ్గరే ఉంది కదా ఆవిడ. ఇంట్లో కూర్చొని వీళ్ళమ్మ రాసిమ్మ నా పేరు మీద అంటే కాదంటది ఆవిడ. రాసిమ్మనండి. దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ప్రతిస్పందిస్తే అప్పుడు మాడదాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్ గారు. ఈ అంశాల మీద విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. ఫేక్ కాకపోతే ఏమో సార్, కామన్ సెన్స్ యూజ్ చేద్దాం మనం. ఇప్పుడు ఆవిడకి షీ హ్యాడ్ హర్ ఓన్ డిస్క్రిప్షన్. విజయమ్మ గారు ఎవరు అవునన్నా కాదన్న రాజశేఖర రెడ్డి గారి గౌరవ పత్ని ఆవిడ. హ్యాపన్ టు బి ఎ వైఫ్, లీగల్ హెయిర్. రాజశేఖర రెడ్డి గారి ఆస్తులే. ఆయన అయితే వీళ్ళమ్మ రాయలేదు ఎక్కడ. ఆయన ప్రతి ఆస్తి మీద సర్వ హక్కులు విజయమ్మ గారికి తప్ప ఇంకెవరికి ఉండవు. ఆవిడ ఇవాళ ఆ కెపాసిటీతో రాయమనండి. ఎవరైనా కాదంటారేమో. నేనే మాట్లాడుతాను, నేను కూడా లా చదివిన ఖచ్చితంగా చెప్తాను. నేను ఇందులో ఏముంది కాంట్రడిక్షన్? నోటరీ చేసి లెటర్ రిలీజ్ చేస్తాడండి ఎవడైనా. వీళ్ళకి అలవాటు అయిపోయింది. అలా నోటరీ చేసిన వీళ్ళమ్మని దొంగతనం చేసి తీసుకురమ్మని దస్తగిరి గడికి సునీతలు ఆయన పంపించారు కదా పెద్ద ఆయన చంపేయడానికి. అది అలవాటు పడిపోయి అదే మోడస్ ఆఫ్ ఆపరేండి. నువ్వు గమనించుకోండి, వాళ్ళది ఒకటే దిక్కుమాలది ఉంటుంది. ఆ పాత సినిమాలో కాంతారావు గడికి ఏడు చెప్పినా కత్తి యుద్ధమే చేస్తాడు. యుద్ధాలకి డైనమేట్లు పట్టుకొచ్చినా కత్తి యుద్ధమే చేస్తాడు. అదే వీళ్ళ యుద్ధం, వీళ్ళ తంత్రం అదే. ఆడపిల్లలతో రాజకీయం చేయడం, 2 రోజులు చర్చనీయాంశం చేయడం, చెల్లికి అన్యాయం చేస్తారని ఏడుచుకుని సావడం. ఆ దిక్కుమాల ఛానల్ అప్పుడు అదే. ఆ పేపర్ వాడికి ఇంకేం వార్త రాయడానికి ఉండదు. ఆ ఛానల్లో డిబేట్లు ఇవి తప్ప ఇంకేం ఉండవు.